హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీ ఒక అమ్మాయిది. ఆమెకి డబ్బులున్నాయి, పేరు కూడా ఉంది. కానీ గర్వం అంతకు మించి ఉంటుంది. ఎదురుగా ఉన్నవాళ్లు ఎంత కష్టపడ్డా కనీసం కరుణ కూడా చూపించదు. ఆమె కోసం పనిచేసే ఒక పనివాడిని రోజు చిన్నచూపు చూస్తూ అవమానించేది. అయితే ఒకరోజు భగవంతుడు ఆమె ఆట కట్టించాడు. అదే అమ్మాయిని ఆ పనివాడితో కలిపి ఒక నిర్మానుష్యమైన ద్వీపంలో చిక్కుకుపోయేలా చేశాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. అక్కడ డబ్బు పనికిరాదు, అహంకారం పనికిరాదు. ఇప్పుడు ఆమె అక్కడ బ్రతికేందుకు అదే పనివాడికి అన్ని సమర్పించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం ఫుల్ మూవీ చూడాల్సిందే. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్ లో అంబర్ అనే మహిళను చూపిస్తారు. ఆమె ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ భార్య. కానీ తన లగ్జరీ జీవితం, తన భర్త టోనీ సంపాదన కారణంగా ఆమె చాలా గర్వంగా బతుకుతూ ఉంటుంది. ఎంతలా అంటే ఎవరితోనూ సరిగ్గా కూడా మాట్లాడదు. బహుశా అందుకే చాలా మందికి ఆమె అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఆమెకి దాంతో ఎలాంటి సమస్య లేదు. ఈసారి ఆమె తన భర్త మరో 2 జంటలతో కలిసి తన ప్రైవేటు ప్లేన్లో గ్రీస్కు ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత సముద్రంలో విహరించడానికి వాళ్ళందరూ కలిసి ఒక షిప్ని అద్దెకు తీసుకుంటారు. వీళ్ళు షిప్ దగ్గరికి చేరుకోగానే అక్కడి సిబ్బంది షిప్ కెప్టెన్ బర్లీ అందరికీ స్వాగతం చెప్తారు. కానీ కెప్టెన్ అందరితో షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండగా అంబర్ ఎప్పటిలాగానే తన యాటిట్యూడ్ చూపిస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చూసి అందరికీ చాలా వింతగా అనిపిస్తుంది. అదే షిప్ లో పనిచేసే జోసెఫ్ అనే అబ్బాయికి అంబర్ ప్రవర్తన అస్సలు నచ్చదు. తర్వాత అతను అందరి సామాన్లు తీసుకువెళ్లి వాళ్ళకి రూమ్ చూపిస్తాడు. కానీ అంబర్ కు అక్కడ ఏదీ నచ్చదు. ఆమె మొరటి ప్రవర్తన చూస్తూ ఉంటే తను ఇంతకంటే మంచి వాటికి అర్హురాలని ఫీల్ అవుతున్నట్లుగా ఉంటుంది. అప్పుడు ఆమె పొగరుగా ఇక్కడ జిమ్ ఉందా అని అడుగుతుంది. దాంతో జోసెఫ్ సైలెంట్ గా వెళ్లి ఒక చిన్న ఎక్సర్సైజ్ సైకిల్ ని తీసుకొచ్చి దీంతో మీ పని అయిపోతుందా మేడం అని అడుగుతాడు. నిజానికి అతను అంబర్ను ఎగతాళి చేస్తూ ఉంటాడు. అది చూసి అంబర్ కోపంగా ఉంటుంది. నిన్ను ఉద్యోగం నుంచి తీయించగలని బెదిరిస్తుంది కూడా. మరుసటి రోజు అందరూ చిన్న బోట్స్ లో డ్రైవింగ్ చేయడానికి వెళ్తారు. మిగతా వాళ్ళంతా నీళ్లలోకి దిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అంబర్ మాత్రం నీళ్లలోకి దిగదు. ఎందుకంటే ఆమెకి నీళ్లంటే భయం. ఆమె జోసెఫ్తో నువ్వు ఇక్కడే నాతో పాటు బోట్లో ఉండు అని చెప్తుంది. దాంతో జోసెఫ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతో పాటే ఉండిపోతాడు. అప్పుడు జోసెఫ్ మీరు కూడా వాళ్లతో పాటు స్విమ్మింగ్ కి వెళ్ళొచ్చు కదా అంటాడు. ఇది విన్న అంబర్ చాలా రూడ్ గా అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చెయ్యాలా అంటుంది. ఆమె ప్రవర్తనకి జోసెఫ్ చాలా బాధపడతాడు. కానీ అతను ఏం చేయగలడు. తర్వాత రోజు అంబర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. అక్కడే దగ్గరలో జోసెఫ్ శుభ్రం చేస్తూ ఉంటాడు. అంబర్ అతన్ని చూసి అక్కడ కూడా అతన్ని అవమానించడం మొదలు పెడుతుంది. అది విన్న జోసెఫ్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ లంచ్ చేయడానికి కూర్చుంటారు. అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ అంబర్కు మాత్రం ఆ ఫుడ్ నచ్చదు. ఆమె కోపంగా జోసెఫ్తో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఫుడ్ చల్లగా ఉంది, ఇప్పుడే దీన్ని వేడి చేసి తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. ఇది విన్న జోసెఫ్ తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోతాడు. కోపంతో ఫుడ్ అంతా ఆమె తల మీద పోసేస్తాడు. అంబర్ కోపంగా వెధవా ఏం చేస్తావు ఇది అని అరుస్తూ ఉంటుంది. వెంటనే జోసెఫ్ ఆమె ఎత్తుకుని సముద్రంలోకి విసిరేస్తాడు. కానీ ఆ తర్వాత అతనికి అర్థమవుతుంది ఇదంతా అతను కేవలం ఊహించుకున్నాడని. తర్వాత అతను కిచెన్లోకి వెళ్లి తన ఫ్రెండ్స్తో అంబర్ టేస్టుల గురించి ఆమె ఎంత గర్విష్టిదో చెప్తూ ఉంటాడు. అప్పుడు బార్లీ ఈ ధనవంతులు అంతా ఇలాగే ఉంటారు, మనం ప్రతిసారి నవ్వుతూ వాళ్ళ మాట వినాల్సిందే, వీళ్లకు మందనేదే లేదు అంటాడు. ఆ తర్వాత బార్లీ భోజనం తీసుకుని వెళ్తాడు. కానీ ఆమె కెప్టెన్తో కూడా అమర్యాదగా మాట్లాడుతూ ఈ పని వాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తోంది, వాళ్ళని నా కంటి ముందు ఎక్కువగా తిరగవద్దని చెప్పు అంటుంది. ఇలా 2 రోజులు గడిచిపోతాయి. ఈ 2 రోజులు అంబర్ చేసే నసంతా అందరూ భరించాల్సి వస్తుంది. ఆమె చిన్న చిన్న విషయాలకే కోప్పడ్డం మొదలు పెడుతుంది. అందరికంటే ఎక్కువగా జోసెఫ్ ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆమె చేసే పనులతో అతను పూర్తిగా విసిగిపోయి ఉంటాడు. ఇప్పుడు అతను వీలైనంత వరకు ఆమె కంటపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక రాత్రి అంబర్ ఫుల్లుగా తాగి ఉన్న స్థితిలో జోసెఫ్ ను ఢీకొంటుంది. ఆమె అతనితో నువ్వు ఎప్పుడూ పని చేసుకుంటూనే ఉంటావు, నాతో వచ్చి డాన్స్ చేస్తావా అని అడుగుతుంది. జోసెఫ్ మనసులో అప్పటికే ప్రతీకార జ్వాల రగులుతూ ఉంటుంది. ఆమె తనను కావాలనే రెచ్చగొడుతోందని అతను అర్థం చేసుకుంటాడు. అప్పుడు అతను నీలాంటి మహిళలతో నేను ఎప్పటికీ డాన్స్ చేయనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అంబర్ తను ఫిషింగ్ కి వెళ్లాలని అంటుంది. దానికి జోసెఫ్ దానికోసం మనము చాలా దూరం వెళ్ళాలి, పైగా వాతావరణం కూడా పాడేలా ఉంది, కాబట్టి ఇప్పుడు షిప్ వదిలి వెళ్లడం మూర్ఖత్వం అవుతుందని ఆమెకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంబర్ ఎవ్వరి మాట వినకుండా పట్టుబట్టడంతో జోసెఫ్ ఆమెని ఒక మోటార్ బోట్లో తీసుకువెళ్తాడు. కానీ చాలా దూరం వెళ్ళాక అకస్మాత్తుగా మధ్యలోనే ఆ బోట్ ఆగిపోతుంది. జోసెఫ్ దాన్ని స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఇంజిన్ అస్సలు ఆన్ అవ్వదు.
ఫ్యూయల్ చెక్ చేయగా బోట్లో పెట్రోల్ లేదని తెలుస్తుంది. అతను వచ్చేటప్పుడు పెట్రోల్ చెక్ చేసుకోలేదు. అంబర్ కోపంతో ఊగిపోతూ దీన్ని త్వరగా స్టార్ట్ చేయి, నాకు ఈ అనవసరమైన టెన్షన్ వద్దు అని అరుస్తుంది. దానికి జోసెఫ్, నేను ముందే చెప్పాను వెళ్ళొద్దని, కానీ నీ మొండితనం వల్ల ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఇరుక్కున్నాను, కాబట్టి సైలెంట్గా కూర్చో, ఇక ఎవరైనా వచ్చే వరకు మనం ఎదురు చూడాలి అంటాడు. ఇప్పుడు ఇద్దరు నడి సముద్రంలో చిక్కుకుపోయి ఉంటారు. త్వరలోనే ఎవరో ఒకరు వస్తారని ఆశిస్తారు. కానీ రాత్రి గడిచి మరుసటి రోజు వచ్చేస్తుంది. అయినా వాళ్ళని కాపాడడానికి ఎవ్వరూ రారు. తినడానికి తాగడానికి ఏమీ ఉండవు. పైగా అంబర్ తన నస మొదలు పెడుతుంది. నన్ను ఇక్కడి నుంచి త్వరగా బయటికి తీసుకెళ్ళు, లేదంటే నిన్ను వదిలిపెట్టానని బెదిరిస్తూ ఉంటుంది. ఆమె మాటలకి జోసెఫ్ కు చాలా కోపం వస్తుంది. కానీ అతను కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు. అప్పుడే అంబర్ కు ఒక బాక్స్ లో గన్ కనిపిస్తుంది. అది చూసి జోసెఫ్, అది ఫ్లేర్ గన్, దాంతో సిగ్నల్ పంపి సహాయం కోరవచ్చు, కాబట్టి ఇప్పుడే దాన్ని వాడుకో అని చెప్తాడు. సమయం గడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేస్తుంది. అప్పుడు జోసెఫ్ కష్టపడి ఒక చేపని పట్టుకుంటాడు. దాన్ని తినమని అంబర్కు ఇస్తాడు. కానీ అంబర్ అది మురికిగా ఉందని చెప్పి దాన్ని విసిరేస్తుంది. అప్పుడే వాళ్ళకి దూరంగా ఒక బోట్ కనిపిస్తుంది. వెంటనే అంబర్ ఫ్లేర్ గన్ తీసుకొని కాల్చబోతూ ఉంటుంది. కానీ ఆమెకు దాన్ని వాడటం రాదు. ఆ కంగారులో పొరపాటున వాళ్ళు ఉన్న రబ్బర్ బోట్ కి గన్ తగులుతుంది. దాంతో దానిలోంచి గాలిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు ఇద్దరు గాలిపోయిన బోట్ భాగాన్ని పట్టుకుని సముద్రంలో ఈదుతూ ఉంటారు. అలా రాత్రైపోతుంది. పైగా వర్షం తుఫాన్ కూడా మొదలవుతుంది. అయినా ఇద్దరు ఎలాగోలాగా ఆ బోట్ని పట్టుకుని రాత్రంతా గడుపుతారు. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్లకు దూరంగా ఒక ద్వీపం కనిపిస్తుంది. ఆశ అనే ఒక కొత్త కిరణం కనిపిస్తుంది. ఇద్దరు ఎలాగోలాగా కష్టపడి ఆ ద్వీపం ఒడ్డుకి చేరుకుంటారు. కానీ ఒడ్డుకు చేరుకోగానే అంబర్, త్వరలోనే నా లాయర్ నిన్ను కలుస్తాడు, నిన్ను జైల్లో పెట్టిస్తానని అంటుంది. దానికి జోసెఫ్, నీకు నచ్చింది చేసుకో, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అయినా నీలాంటి పొగరబోతంటే నాకు అసలు ఇష్టం లేదు, నీకు కూడా అలాగే అనిపిస్తే ఇక్కడి నుంచి మన దారులు వేరే అని చెప్పేస్తాడు. ఆ ద్వీపం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక్కడ బ్రతకడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ జోసెఫ్ కొంచెం పైకి వెళ్ళగానే అతనికి అక్కడ ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. బహుశా ఇంతకుముందు అక్కడ వేరే ఎవరైనా ఉండి ఉండొచ్చు. అతను దాన్ని కొంచెం బాగు చేసుకుని ఉండటానికి వీలుగా మార్చుకుంటాడు. తర్వాత అక్కడ ఉన్న ఒక జలపాతంలో నీళ్లు తాగి చేపలు పట్టడానికి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. మరోవైపు అంబర్ను చూస్తే ఆమె చుట్టూ తిరిగి చూసినా ఏమీ దొరకదు. దాంతో ఆమె ఒక చోట దాక్కుని జోసెఫ్ను గమనిస్తూ ఉంటుంది. కొద్దిసేపట్లోనే జోసెఫ్ ఒక చేపని పట్టుకుని తెచ్చి నీళ్లలో కూర్చుని హాయిగా తినడం మొదలు పెడతాడు. ఇది చూసిన అంబర్ జోసెఫ్ దగ్గరకు వెళ్లి తినడానికి నాకు కొన్ని చేపలివ్వని అడుగుతుంది. కానీ జోసెఫ్, నేను నీకు ఏమీ ఇవ్వను, ఎందుకంటే నువ్వు నాతో ఎప్పుడు చెడుగానే ప్రవర్తించావని నిరాకరిస్తాడు. అయినా సరే అంబర్ పొగరు తగ్గదు. ఆమె యాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటుంది. ఈ చేపల్ని నేను నీ దగ్గర నుంచి కొనాలనుకుంటున్నాను అంటుంది. కానీ జోసెఫ్, నాకు ఈ చేపలను అమ్మే ఉద్దేశమే లేదని చెప్తాడు. దానికి అంబర్, నేను దీనికోసం $1000 ఇస్తాను, అలాగే నా బంగారపు బ్రాస్లెట్ కూడా ఇస్తానని అతనికి చూపిస్తుంది. కానీ జోసెఫ్ దాన్ని విసిరి కొడుతూ, ఇక్కడ నీ డబ్బేమీ పనిచేయదు, నీ పొగరు కూడా పనిచేయదు, ఆకలిగా ఉంటే నువ్వే వెళ్లి చేపలు పట్టుకో అని చెప్తాడు. అంబర్ కోపంతో అతని మీద మట్టి విసురుతుంది. దాంతో జోసెఫ్ కూడా రెచ్చిపోయి ఆమె చెంప మీద లాగి కొడతాడు. నీకు తినడానికి ఏమైనా కావాలంటే నన్ను మాస్టర్ అని పిలవాలి అంటాడు. ఈ ద్వీపంలో నేను నీ బాస్ను, నేను చెప్పిన ప్రతి మాట నువ్వు వినాలి. ఈ రోజు నుంచి నువ్వు నా పని మనిషివి, నేను నీ యజమానిని. ముందుగా వెళ్లి నా బట్టలన్నీ ఉతికి ఆరబెట్టి తీసుకురా, ఆ తర్వాత నాకు అనిపిస్తే నీకు తిండి పెడతానని చెప్తాడు. ఇప్పుడు అంబర్కు వేరే దారుండదు. దాంతో ఆమె కోపంగా జోసెఫ్ బట్టలన్నీ ఉతికి అవి ఆరిన తర్వాత అతనికి తెచ్చిస్తుంది. ఆ తర్వాత జోసెఫ్ ఆమెని నీళ్లు నింపుకుని తీసుకురమని చెప్తాడు. ఆమె ఆ పని కూడా చేస్తుంది. దీని తర్వాత జోసెఫ్ ఆమెకి తినడానికి ఆహారం ఇస్తాడు. ఒకప్పుడు ఆహారం కొద్దిగా చల్లబడితేనే కోపంతో ఊగిపోయే ఒక ధనవంతురాలు, గర్విష్టి అయిన ఈ మహిళ ఇప్పుడు ఆకలి కారణంగా సగం ఉడకని ఆహారాన్ని కూడా తినేస్తుంది. జోసెఫ్ కూడా ఆమె తన తప్పును తెలుసుకోవాలని, ఆమెలోని ధనవంతురాలనే గర్వం నశించిపోవాలని కోరుకుంటున్నాడు. తర్వాత అతను విశ్రాంతి తీసుకోవడానికి తన గుడిసెలోకి వెళ్తాడు. అంబర్ని బయటే పడుకోమని చెప్తాడు. అయితే ఆమె నేను కూడా లోపలికి వస్తానని బతిమాలుకుంటుంది. దానికి జోసెఫ్, ఇక్కడ చోటు తక్కువగా ఉంది, ఒకవేళ నువ్వు లోపలికి రావాలనుకుంటే నాతో బెడ్ షేర్ చేసుకోవాలి అని చెప్తాడు. కాబట్టి అలా చేయడం ఇష్టం లేక ఆమె బయటే ఉండిపోతుంది. అలా ఆ రాత్రి ద్వీపంలో వాళ్ళ మొదటి రాత్రి గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయం అవ్వగానే ఇద్దరు చేపలు పట్టడానికి వెళ్తారు. కాసేపటి తర్వాత ఒక చేపని పట్టుకుని తిరిగొస్తారు. అయితే ఇప్పుడు జోసెఫ్ పూర్తిగా మారిపోతాడు. అతని కఠినత్వం రోజురోజుకి పెరిగిపోతుంది. అతను కేవలం చేపలు పట్టుకుని వస్తాడు. మిగిలిన పనులన్నీ ఆమెతోనే చేయిస్తాడు.
ఆమె కొద్దిగా గర్వం ప్రదర్శించినా అతను ఆమెని చాలా బాధ పెడతాడు. అలా ఒకరోజు ఆమె చేపలు వండటానికి కట్టెలు సేకరించి తీసుకొచ్చినప్పుడు జోసెఫ్ ఆమెని పాట పాడుతూ డాన్స్ చేయమని చెప్తాడు. నిస్సహాయ స్థితిలో అంబర్ అతని కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది. ఇప్పుడు అంబర్ ఒక పని మనిషిలా అతని బట్టలని ఉతుకుతుంది. ఒకవేళ అతని మాట వినకుండా పొగరు చూపిస్తే జోసెఫ్ ఆమెకు శిక్ష కూడా విధిస్తూ ఉంటాడు. సమయం ఇలా గడిచే కొద్దీ ఈ నిర్మానుష్యమైన ద్వీపంలో వాళ్ళిద్దరి మధ్య ఒక వింత బంధం ఏర్పడడం మొదలవుతుంది. ఒకరోజు అంబర్ చేపలు వండుతూ ఉండగా జోసెఫ్ అకస్మాత్తుగా అంబర్తో నా చేతిపై ముద్దు పెట్టు అని అడుగుతాడు. అంబర్ మొదట అలా చేయడానికి నిరాకరిస్తుంది. కానీ ఆమెకి పరిస్థితులు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆమె అలా చేయక తప్పదు. జోసెఫ్ ఇదంతా ఆమెలోని అహంకారం నశించి ఆమె ఒక మంచి మనిషిగా మారాలనే ఉద్దేశంతోనే చేస్తాడు. ఇప్పుడు జోసెఫ్ ఒక అహంకారి అయిన ధనవంతురాల్ని తన సేవకురాలిగా మార్చుకుని ఒక రాజభోగమైన జీవితాన్ని గడుపుతాడు. ఆ తర్వాత ఒకరోజు అంబర్ పనిచేస్తూ ఉండగా జోసెఫ్ ఆమె దగ్గరికి వచ్చి ఏదో ఒక విషయంలో ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. అంబర్ అతని ప్రవర్తనతో విసిగిపోతుంది. అందుకే అతను పదే పదే ఆమెను వేధించడం వల్ల ఆమె అతని సెంటర్లో కాలితో తన్ని పారిపోవడం మొదలు పెడుతుంది. జోసెఫ్ కోపంతో ఆమె వెనక్కి పరిగెడతాడు. బహుశా అతను ఇప్పుడు తన నిస్సహాయతను అలసిగా తీసుకుంటాడని అంబర్ భయపడుతుంది. ఎందుకంటే తను ఈ ద్వీపం నుండి బయటకు వెళ్లలేనని ఆమెకి బాగా తెలుసు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత అతను ఆమెను పట్టుకుంటాడు. ఇప్పుడు ఆమెకి సరిగ్గా బుద్ధి చెప్పాలని అతను నిర్ణయించుకుంటాడు. కానీ అతను ఆమెతో పెద్దగా ఏమీ చేయకుండానే కాసేపు ముద్దు పెట్టుకుని వదిలేస్తాడు. నిస్సహాయంగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందో ఆమెకు తెలియచేయాలని అతను అనుకుంటున్నాడు. ఆ తర్వాత అతను నువ్వు ఎప్పుడూ నీకంటే తక్కువ స్థాయి వారిని అగౌరవంగా చూసావు, కానీ వాళ్ళు కూడా మనుషులే. ఇప్పుడు నువ్వు ఒక నిజమైన మనిషిగా నా దగ్గరికి వస్తే నేను నీకు సహాయం చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి జోసెఫ్ ఎక్కడో ఒక చోట అంబర్ను ఇష్టపడ్డం మొదలు పెడతాడు. అందుకే ఆమె ఇతరులతో ప్రవర్తించిన తీరు తప్పని తెలియజేయాలనుకుంటాడు. వెంటనే అంబర్ కూడా తన తప్పు తెలుసుకుంటుంది. జోసెఫ్ తనతో ఏదైనా చేయగలడు, కానీ అతను అలా చేయలేదు. ఆమె రాత్రంతా సముద్రం దగ్గర కూర్చుని గడుపుతుంది. మరుసటి రోజు ఉదయం ఆమె జోసెఫ్ దగ్గరికి వెళ్లి అతని పాదాలని ముద్దాడుతూ క్షమాపణ కోరుతుంది. జోసెఫ్ కూడా ఆమెను క్షమిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులుగా కలిసి జీవించడం మొదలు పెడతారు. అలా ప్రతి పనిని కలిసి చేసుకుంటారు. వారి జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. నెమ్మదిగా ఇద్దరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఒకరోజు రాత్రి ఇద్దరు తమపై అదుపు కోల్పోయి అన్ని హద్దులు దాటేస్తారు. అంబర్ కూడా తను జోసెఫ్తో ప్రేమలో పడ్డానని అర్థం చేసుకుంటుంది. ఇద్దరూ కలిసి గుడిసెలో ఉంటారు. తమ ఒంటరితనాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఒకరోజు జోసెఫ్ నువ్వు అంత కఠినంగా ఎలా మారావు, ఓడలో మాతో అంత అమర్యాదగా ఎందుకు ప్రవర్తించావని అడుగుతాడు. దానికి ఆమె నా భర్త బయటకు ఎంత శ్రద్ధగా కనిపిస్తాడో నిజానికి అంత అజాగ్రత్తగా ఉంటాడు. మొదటి నుంచి నాకు అతనితో ఎలాంటి భావోద్వేగ బంధం ఏర్పడలేదు. అందుకే నేను చాలా ఒత్తిడిలో ఉండేదాన్ని. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ నాకు నిజంగా ఎలాంటి అనుభూతి కావాలో నువ్వు నాకు తెలియజేశావు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నిన్ను ఎప్పటికీ కోల్పోవాలి అనుకోవడం లేదు అని సమాధానం చెప్తుంది. జోసెఫ్ ఆమెను ముందే ఇష్టపడుతున్నాడు కాబట్టి అతను వెంటనే అంగీకరించేస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఈ ద్వీపంలో ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ తర్వాత ఒకరోజు అంబర్ కట్టెలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆమె దృష్టి సముద్రం వైపు వెళ్తుంది. అక్కడ ఆమెకి ఒక ఓడ కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె మొదటిగా సైగ చేయాలి అనుకుంటుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించి ఆగిపోతుంది. రాత్రికి ఈ విషయం గురించి జోసెఫ్తో కూడా ఏమీ చెప్పదు. తను తన పాత జీవితంలోకి తిరిగి వెళ్తే బహుశా జోసెఫ్ను శాశ్వతంగా కోల్పోతానని ఆమె భావిస్తుంది. ఈ నిర్జీవ ద్వీపంలో జీవితం ఎలా ఉన్నా సరే ఆమె జోసెఫ్తోనే ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటుంది. తర్వాత గుడిసెలో వాళ్ళకి ఒక మద్యం సీసా దొరుకుతుంది. అది తాగి ఇద్దరు రాత్రంతా బాగా డాన్స్ చేస్తారు. సరదాగా గడుపుతూ ఇద్దరు మరోసారి చాలా దగ్గరవుతారు. అంటే దబిడిదిబిడి చేస్తారు. ఆ రాత్రి తర్వాత ఇద్దరు ఒక జంటలాగా జీవించడం మొదలు పెడతారు. ఈ ద్వీపంలో తమను చూసేవారెవ్వరూ లేరని వాళ్ళకి తెలుసు. ఆ స్వేచ్ఛని వాళ్ళు పూర్తిగా ఆస్వాదించి అనుభవిస్తారు. ఆ తర్వాత 3-4 రోజులు ఇద్దరు ఇలాగే సరదాగా ఆనందంగా గడుపుతారు. కలిసి చేపలు పడతారు. ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అంబర్ తిరిగి వెళ్లాలని అస్సలు అనుకోదు. కానీ జోసెఫ్ మాత్రం తమకు సహాయం చేయడానికి ఎవరైనా తప్పకుండా వస్తారని ఆశిస్తూ ఉంటాడు. తర్వాత ఒకరోజు వాళ్ళు బీచ్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వాళ్ళకి ఒక పడవ కనిపిస్తుంది. జోసెఫ్ సంతోషంగా ఆ పడవకి సైగ చేయబోతూ ఉంటాడు. కానీ అంబర్ అతన్ని ఆపుతుంది. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఇద్దరూ శాశ్వతంగా విడిపోతాం. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ నీతోనే ఇలాగే ఉండాలి అనుకుంటున్నానని చెప్తుంది. ఆమె చాలా బతిమాలుతుంది. కానీ జోసెఫ్ ఆమెకి ప్రేమగా నచ్చ చెప్తాడు. మన ప్రేమ నిజమైతే మనం ఎక్కడున్నా కలిసే ఉంటాం. మన ప్రేమ బ్రతికే ఉంటుంది. నేను నిన్ను పిలిస్తే నువ్వు నా దగ్గరకు తప్పకుండా వస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్తాడు.
ఆ తర్వాత అతను పడవకు సైగ చేస్తాడు. వాళ్ళిద్దరిని అక్కడి నుంచి రక్షిస్తారు. ఇప్పుడు ఇద్దరు పడవలో ఉంటారు. అంబర్ దొరికిందనే వార్త ఆమె భర్త టోనీకి తెలుస్తుంది. వెంటనే అతను ఆమెను తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆమె చూడగానే సంతోషంగా కౌగలించుకుంటాడు. తర్వాత జోసెఫ్తో నువ్వు నా భార్య ప్రాణాలు కాపాడావు, నీ రుణం ఎలా తీర్చుకోగలను అంటాడు. కానీ జోసెఫ్ ముఖం వాడిపోయి ఉంటుంది. అతను ఏ సమాధానం ఇవ్వకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జోసెఫ్ ఒక క్లబ్ లో ఉంటాడు. అక్కడికి ఒక వ్యక్తి బ్యాగ్ నిండా డబ్బుతో వస్తాడు. అంబర్ని కాపాడినందుకు టోనీ ఆ బ్యాగ్ ని బహుమతిగా అతనికి పంపించుంటాడు. కానీ జోసెఫ్ నాకు ఎలాంటి బహుమతి వద్దని ఆ బ్యాగ్ ని విసిరేస్తాడు. అయినా కూడా ఆ వ్యక్తి బ్యాగ్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. జోసెఫ్ బ్యాగ్ తెరిచి చూస్తే అందులో చాలా డబ్బులుంటాయి. అతను వాటిని తిరిగి ఇవ్వడానికి బయలుదేరతాడు. కానీ దారిలో ఒక నగల దుకాణం చూసి అంబర్ కోసం అక్కడి నుంచి ఒక ఖరీదైన ఉంగరాన్ని కొంటాడు. ఇప్పుడు అతను అంబర్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకే ఆమెకు ఫోన్ చేసి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, మనం ఆ ద్వీపంలోనే ఉండిపోతే బాగుండేది అని చెప్తాడు. దానికి అంబర్ నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను, నీ నిర్ణయం ఏదైనా సరే, రేపు నేను వెళ్లేలోపు ఒక లెటర్ రాసి నా హోటల్ రిసెప్షన్ లో వదిలిపెట్టు, నేను దాన్ని తప్పకుండా తీసుకుంటానని సమాధానమిస్తుంది. జోసెఫ్ ఆమె చెప్పినట్లే చేస్తాడు. అంబర్ పేరు మీద నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మనం ఎప్పటికీ కలిసి ఉండటానికి వేరే దేశానికి వెళ్ళిపోదాం, అక్కడే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం, నీకు ఈ లేఖ అందిన వెంటనే నువ్వు బోట్ దగ్గరికి వచ్చి నేను అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని ఒక లేఖ రాస్తాడు. ఇదంతా రాసిన తర్వాత ఆ ఉంగరంతో పాటు ఆ లెటర్ ని రిసెప్షన్ లో వదిలిపెడతాడు. కానీ ఉదయం అవ్వగానే అంబర్ కంటే ముందు ఆ లెటర్ టోనీ చేతికి దొరుకుతుంది. అతను ఆ లెటర్ అంబర్ వరకు చేరనివ్వడు. ఇప్పుడు అంబర్ జోసెఫ్ లేఖ కోసం ఎదురు చూసి చివరికి నిస్సహాయంగా తన భర్తతో కలిసి హెలికాప్టర్లో వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు టోనీ హోటల్ సిబ్బందిలో ఒకరికి టిప్ తో పాటు జోసెఫ్ బోటు చిరునామా రాసి ఉన్న అదే లెటర్ ని ఇస్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ లెటర్ తీసుకువెళ్లి జోసెఫ్ కి ఇస్తూ ఇప్పుడే హెలికాప్టర్ లో వెళ్లిన వాళ్ళు ఇది మీకు పంపారని చెప్తాడు. జోసెఫ్ వెంటనే తెరిచి దాన్ని చూస్తాడు. అది తాను పంపించిన లేఖ అని, అందులో ఉంగరం కూడా ఉందని గమనిస్తాడు. ఆ తర్వాత అతను పరిగెత్తుకుంటూ హెలికాప్టర్ దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. జోసెఫ్ తనకి ఏ లెటర్ పంపలేదని అంబర్ బాధపడుతుంది. మరోవైపు అంబర్ తన లేఖని తిరిగిచ్చి తనను శాశ్వతంగా వదిలి వెళ్లిపోయిందని జోసెఫ్ అనుకుంటాడు. కానీ వాళ్ళిద్దరిని విడదీయడానికే టోనీ ఇలా చేస్తాడని వాళ్ళకి తెలీదు. జోసెఫ్ అక్కడికి చేరుకుని తన బద్దలైపోయిన హృదయంతో ఆ ఉంగరాన్ని గట్టిగా హెలికాప్టర్ వైపు విసురుతాడు. అది నేరుగా వెళ్లి సముద్రంలో పడిపోతుంది. ఇప్పుడు టోనీ కారణంగా వాళ్ళిద్దరి ప్రేమ శాశ్వతంగా అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఇదే అపార్థంతో ఈ అసంపూర్ణ ప్రేమ కథ ఈ సీన్ తోనే ఎండ్ అవుతుంది. సో చూసారు కదా, నాకైతే ఇది మన చిరుత సినిమాలో స్టోరీలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.